హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ త్రివేణిని. నేను ఇండియా నుంచి యూఎస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఒహాయో స్టేట్లోని ట్రాయ్ ప్లేస్లో ఉన్నాను. ఈ ట్రాయ్ అనేది వచ్చేసి మనకి సబర్బ్ అంటారు. ఇక్కడ సబర్బ్ అంటే మనకి పెద్ద పెద్ద సిటీస్కి చుట్టూతా అవుట్స్కట్స్లో మనకి చిన్న చిన్న ఏరియాస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా. సో ఎక్కడైతే మనకి సిటీలో పనిచేసే వాళ్ళందరూ ఒక చిన్న కమ్యూనిటీస్లో మనకి స్టే చేస్తూ ఉంటారో అలాంటి ఏరియాస్ని మనకి సబర్బ్స్ అంటారు ఇక్కడ. సో మన లెక్కలో చెప్పుకోవాలంటే ఇది ఒక చిన్న టౌన్ కింద వేసుకోండి. సో ఈ వీడియోలో ట్రాయ్లో ఉన్న మా ప్లేసెస్ కానీ మనకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ నేను చూసినవి నా అనుభవాలు అన్నీ అయితే మీకు ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూసేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ట్రాయ్ నుంచి డేటన్ సిటీకి అయితే 30 మినిట్సే అనమాట. డేటన్ అనేది కొంచెం పెద్ద సిటీ కంపారిటివ్లీ ట్రాయ్కి. సో అక్కడ మనకి ఎక్కువ ఇన్నోవేషన్స్ కానీ కంపెనీస్ కానీ మనం చూడొచ్చు డేటన్లో. సో ఇక్కడ మనకి ట్రాయ్ పాపులేషన్ వచ్చేసి ఒక 20,000 పీపుల్ ఉంటారు ఇక్కడ, అంతేనండి. మెయిన్లీ ఇక్కడ వచ్చేసి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొంతమంది ఏమో అగ్రికల్చర్ మీద చేస్తారు. ఇప్పుడు మనం చూసేవన్నీ ఫార్మింగ్ ల్యాండ్స్ అనమాట. సో ఫార్మింగ్ ల్యాండ్స్ కూడా మనం చాలా చూడొచ్చు ఇక్కడ ట్రాయ్లో. ఇక్కడ ఫార్మింగ్ కూడా ఒక మేజర్ ఆక్యుపేషన్గానే తీసుకుంటారంట. అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు, పార్ట్ టైమ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కౌస్ అనమాట. ఇలాగ ఫార్మింగ్ ల్యాండ్లోనే మనకి ఫెన్సెస్ వేసి ఉంటాయి. మనలాగా ఇండియాలో లాగా రోడ్డు మీద అయితే తిరగవు, మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్లో ఫ్రీగా వదిలేస్తారనమాట. లైక్ అందరికీ తెలిసిందే కదా, అమెరికాలో మనకి మీట్ ఎక్కువ తింటారు, అంటే బీఫ్ ఎక్కువ తింటారు. సో ఇవన్నీ వాటి కోసమే యూజ్ చేస్తారనమాట మోస్ట్లీ. అండ్ ఇక్కడ కనిపించేవన్నీ మనకి హౌసెస్ ఇలా ఉంటాయి. కొంతమందికి బేస్మెంట్స్ ఉంటే కొంతమందికి బేస్మెంట్స్ ఉండవు. అంటే డిపెండింగ్ అపాన్ స్క్వేర్ ఫీట్ కానీ ఆ ల్యాండ్ని బట్టిని కానీ వాళ్ళు బేస్మెంట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారంట. ఎవరికైతే బేస్మెంట్స్ ఉండవో వాళ్ళకి స్టోరేజ్ ఏరియా ఉండదు కాబట్టి, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ కానీ ఫర్నిచర్ కానీ పెట్టుకోవడానికి వాళ్ళకి ప్లేస్ ఉండదు కాబట్టి బయట వాళ్ళు వేర్ హౌసెస్ లాగా కొనుక్కొని వాళ్ళ ఫర్నిచర్ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ అక్కడ స్టోర్ చేసుకుంటారంట. మోస్ట్లీ మనకి ఇండివిజువల్ హౌసెస్ కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మొత్తం మీరు చూడండి, ఇక్కడ మనకి మొత్తం అటు ఇటు హౌసెస్ అన్ని కనపడుతున్నాయి కదా. విశాలమైన రోడ్లు ఉంటాయి అనమాట. చిన్న టౌన్లు అయినా కానీ పెద్దవైనా కానీ రోడ్లు మట్టుకు చాలా బాగున్నాయి అండ్ చాలా విశాలంగా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి చుట్టూతా బ్యాక్ యార్డ్ అయితే ఉంటుంది, అంటే మనకి స్పేస్ చుట్టూతా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ మనకి హౌస్ పెద్దదా చిన్నదా అనేది ఏరియా అయితే వేరే ఉంటుంది, కానీ చాలా స్పేషియస్గా ఉంటాయి అనమాట. చుట్టూతా ఏరియా, ఇంటి బయట హౌస్కి అంతా మొత్తం డెకరేషన్కి అన్నీ పెట్టుకుంటారు, బాగా డెకరేట్ చేసుకుంటారు కొంతమంది. అండ్ 10 మెంబర్స్లో 7 మెంబర్స్ ఇంటి ముందు పక్క వాళ్ళ అమెరికన్ ఫ్లాగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు 24 అవర్స్ అలా ఫ్లాగ్ అయితే వాళ్ళకి హాయిస్ట్ అవుతూనే ఉంటుంది అనమాట ఇంటి ముందర. సో దాన్ని వాళ్ళు ఒక దేశభక్తిగా ప్యాట్రియోటిజంగా అయితే వాళ్ళు భావిస్తారు, అందుకని వాళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారంట. అండ్ ఇక్కడంతా రెస్టారెంట్స్ అవి ఉంటాయి. రెస్టారెంట్స్ వచ్చేసి మనకి ఫ్రిక్షస్ బిగ్ ట్రాయ్ అని, సో ఇది ట్రాయ్కి సంబంధించిన స్టోర్ అనమాట. లోపలికి వెళ్ళి చూశాను. సో ఇలాగ మొత్తం మనకి బఫేలా కూడా ఉంది అండ్ మనము రెస్టారెంట్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసాను. చాలా రకాల వెరైటీస్ ఐటమ్స్ ఉన్నాయి. మనకి సలాడ్స్, పాస్తా, మళ్ళీ సలాడ్స్లోనే మనకి వెజ్ సలాడ్, పొటాటో సలాడ్, సీ ఫుడ్ సలాడ్, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్. సో ఇక్కడ మనకి ఇండియన్ ఐటమ్స్ దొరకడం అనేది కష్టం అనమాట. ఎందుకంటే డేటన్ లాంటి కొంచెం పెద్ద సిటీస్లో అయితే మనకి ఇండియన్ స్టోర్స్ అయితే మనం చూడొచ్చు. వేరేజ్ ఇక్కడైతే మనకి ఎక్కువ యూఎస్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ ఇండియన్ స్టోర్స్ ఏం దొరకవు. ఇలాంటి ప్లేసెస్లోనే మనం తినాలన్నమాట. సో నేను ఉన్నన్ని రోజులు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లోనే తిన్నాను. నాకు ఎటువంటి ఇండియన్ ఫుడ్ అయితే ఇక్కడైతే దొరకలేదు. ఇదే కాకుండా మనకి ఇంకా చిపోట్లే అని ఉంటుంది, మెక్సికన్ది రెస్టారెంట్ అది. మళ్ళీ లేకపోతే చిక్ ఫిలే అంటారు. చిక్ ఫిలే వచ్చేసి మనకి ఇండియాలో కేఎఫ్సీ ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, చాలామంది తింటారు చిక్ ఫిలే అనేది. సో అది వచ్చేసి నేను ట్రై చేశాను, కాకపోతే నాకు అంతగా నచ్చలేదు. దాంతోపాటు వీళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది కంపల్సరీ అనమాట, ప్రతి డిష్లో కూడా తింటారు. సో ఇలాగా మనకి కొన్ని ఐటమ్స్ అయితే నేను చిక్ ఫిలేలో ఆర్డర్ చేసుకున్నాను, కానీ నాకైతే కేఎఫ్సీ టేస్ట్ రాలేదు. మనకి కేఎఫ్సీ కూడా ఉంటుంది ఇక్కడ, కానీ కేఎఫ్సీ ఎక్కువ మంది ఎవరు తినరంట. ఇక్కడ మన ఇండియన్స్ కూడా కేఎఫ్సీ ఇక్కడ ఎక్కువ తినరు. ఇక్కడ అంత టేస్ట్ బాగోదు. మన ఇండియాలో కాబట్టి మన ఇండియాకి తగ్గట్టుగా చేస్తారు, కానీ ఇక్కడ కేఎఫ్సీ అయితే బాగోదని అయితే విన్నాను. సో కనిపించేది వచ్చేసి కోర్ట్ హౌస్, దాని పక్కన మియామి రివరు. ఇదంతా మియామి కౌంటీ కిందకు వస్తుంది. కౌంటీ అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తాలూకా లాగా అనమాట. కొన్ని ఏరియాస్ అన్ని మనకి ఎలా అయితే మనం తాలూకాగా పెట్టుకుంటామో అలాగా వీళ్ళకి అలా ఉంటుంది. సో అలాగే ఇక్కడ వీళ్ళకి కోర్ట్ హౌస్ కూడా ఉంటుంది అనమాట. సో దీన్ని మియామి కౌంట్ హౌస్ అని అయితే వాళ్ళు అంటారు.
ఫస్ట్ చూసినప్పుడు ఇదేదో ప్యాలెస్ ఏమో అనుకున్నాను. తర్వాత కోర్ట్ అని చెప్తే నాకే నమ్మబుద్ధి కాలేదు. కోర్ట్ ఇంత బావుందా అని. చుట్టూతా ఏరియా మొత్తం బావుంటుందండి. మొత్తం రెసిడెన్షియల్ ఏరియా గానీ, ఏ ఏరియా చూసుకున్నా గానీ క్లీన్లీనెస్ అయితే చాలా బావుంటుంది. మనకి ఎక్కడ పడితే అక్కడ చెత్త గానీ అలాగా పడేయడం ఏముండదు. అంతా క్లీన్ అండ్ నీట్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి ట్రాయ్ కల్చరల్ సెంటర్ అనమాట. అంటే మనకి ఎటువంటి ఫంక్షన్స్ గానీ, ఫెస్టివల్స్ గానీ ఏదైనా అయినప్పుడు వాళ్ళ కల్చరల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ చేసుకుంటారు. ఇదే కాకుండా లైబ్రరీ కూడా ఉందనమాట. సో, లైబ్రరీ వచ్చేసి ఇది చాలా నీట్‌గా ఉంది చుట్టూతా అంతా. నేను లోపలికైతే వెళ్ళలేదు. సో, బట్ నేనైతే బయట నుంచి అయితే చూశాను లైబ్రరీకి. మనకేమైనా పాస్ అవి ఇవి ఉండాలేమో నాకైతే అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇవి వచ్చేసి తులిప్ ఫ్లవర్స్. నేను స్ప్రింగ్ స్టార్టింగ్ సీజన్‌లోనే వచ్చాను కాబట్టి మనకి ఇంకా ఎక్కువగా దొరకలేదు. ఇలా అక్కడక్కడక్కడైతే మనకు కనపడుతూ ఉంటాయి. ఇది వచ్చేసి హాబర్ట్ ఎరేనా అనమాట. హాబర్ట్ అనే వాళ్ళది ఒక ఫ్యామిలీ నేమ్ అనమాట. ఇక్కడ ఎవరైనా ఫేమస్ పర్సనాలిటీస్ గానీ, రిచ్ ఫ్యామిలీస్ గానీ ఉంటారు కదా! అలాంటి వాళ్ళ ఒక ఫ్యామిలీ నేమ్ అంట హాబర్ట్ అనేది. సో, ఈ హాబర్ట్ ఎరేనా ఏంటంటే మనకి ఏదైనా మ్యూజికల్ కాన్సర్ట్స్ జరిగినా గానీ, స్పోర్టింగ్ ఈవెంట్స్ జరిగినా గానీ, కమ్యూనిటీ గ్యాదరింగ్స్ గానీ ఈ ఎరేనా ప్లేస్‌లో అయితే జరుగుతూ ఉంటది. ఈ హోబర్ట్ అనే ఫ్యామిలీ నేమ్ వచ్చేసి కిచెన్ అప్లయన్సెస్ కంపెనీ కూడా ఉంది. సో, నేను స్టే చేసే హోటల్లోకైతే ఆ హోబర్ట్‌కి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ వచ్చి స్టే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు డిష్ వాషర్స్ అలాంటివి ఉంటాయి కదండీ! అలాంటివి చాలా రకాలైన కిచెన్ అప్లయన్సెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. యాక్చువల్‌గా నేను యూఎస్ విజిట్ చేసినప్పుడు మనకి ఎటువంటి వెహికల్ ఉండదు. అండ్ మనకి తిరగడానికి చాలా కష్టమవుతది. ఎందుకంటే ఇక్కడ ఎవరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని అంతగా యూజ్ చేయరు. అండ్ బై వాక్ వెళ్ళరనమాట. అందరూ కార్స్‌లోనే వెళ్తారు. అందుకని నాతో పాటు పనిచేసేవాళ్ళు, నా టీమ్‌మేట్స్ నన్ను తీసుకొని వెళ్ళి ట్రాయ్ సిటీని గానీ, టౌన్ గానీ చూపిస్తే అవి చూసి నేను మీకు చూపిద్దామని వీడియోస్ తీశాను. అందుకనే మీరన్నీ కార్‌లో నేను తీసిన వీడియోసే ఎక్కువ కనపడుతూ ఉంటాయనమాట. సో, ఇక్కడ మనకి రైట్ సైడ్ కనపడుతుంది చూడండి. ఇది వచ్చేసి ఒక పెద్ద హాస్పిటల్ అనమాట ఈ ట్రాయ్‌కి. ఈ హాస్పిటల్‌లో అన్ని డిసీజెస్‌కి కవర్ అయ్యేటట్టు మోస్ట్‌లీ మనకి ఎక్విప్‌మెంట్స్ గానీ, అంత ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పారు. మేజర్‌గా ఇక్కడ మనకి క్యాన్సర్ సెంటర్ చూడొచ్చనమాట. ఎందుకంటే యూఎస్ఏలో క్యాన్సర్ బాధితులు ఎక్కువ అనమాట. అందుకని మనకి ఎక్కువ క్యాన్సర్ సెంటర్స్, రీసెర్చ్ కానీ అంతా ఎక్కువ ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మన ఇండియాలో అపోలో ఫార్మసీ స్టోర్స్ లాగా మనకి ఇక్కడ ఎక్కువ సీవీఎస్ ఫార్మసీ స్టోర్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. సో, హాస్పిటల్స్ అండ్ ఫార్మసీ స్టోర్స్ అయితే మనకి బాగానే ఉన్నాయన్నమాట ట్రాయ్‌లో. అండ్ రిటైల్ షాపింగ్కి వచ్చేసి మనకి ఇక్కడ వాల్మార్ట్ ఉంది. వాల్మార్ట్‌లోనే మనకి ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇండియన్ ఐటమ్స్ అయితే ఉండవు కానీ మామూలుగా ఇక్కడ మనకి అవసరమైన ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇండియాలో మనకి మసాలాలు కానీ అలాంటివి కావాలి అంటే మనం ఇండియన్ స్టోర్స్కే వెళ్ళాలంట. అది డే 10లో ఉంది. అది కాకుండా ఆల్డీ సూపర్ స్టోర్ ఉంది. ఇక్కడ కూడా బాగానే దొరుకుతాయి. ఇదిగోండి ఇందాక నేను కేఎఫ్సీ అని చెప్పాను కదా! మనకి కేఎఫ్సీ కూడా ఉంది ఇక్కడ. అండ్ మనకి ఇవి కాకుండా ఇంకా చాలా మార్కెట్స్ ఉన్నాయి. లైక్ డాలర్ ట్రీ అంటారు. డాలర్ ట్రీ అంటే ఏంటంటే $1కే మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి. మోస్ట్లీ ₹1 ఉంటుంది. దానిపైన ట్యాక్స్తో 1.25 ఎంతో వస్తుందన్నమాట. సో, $1కే దొరుకుతాయి. అక్కడ ఏమి మనకి పెద్ద పెద్ద మేజర్ ఐటమ్స్ ఉండవు. అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి కాకుండా ఇక్కడ మనము కాఫీ హౌసెస్ చాలా ఉంటాయి. స్టార్ బక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఐఫోన్ స్టోర్స్ ఉన్నాయి. ఇవే కాకుండా నెయిల్ స్టోర్స్ ఎక్కువ అనమాట ఇక్కడ. అంటే మన ఇండియాలో మనకి బ్యూటీ పార్లర్స్ ఎంత ఎక్కువ ఉంటాయో ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా నెయిల్స్ అయితే బాగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి అది ఒక నెయిల్ స్టూడియోసే ఉన్నాయన్నమాట. సో, అవి బాగా ప్రిఫర్ చేస్తారు. బ్యూటీ పార్లర్స్ కన్నా నెయిల్ స్టూడియోస్ బాగా ఇక్కడ ఫేమస్ ఉన్నాయన్నమాట. ఇవే కాకుండా మనకి సబ్వే అలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. నేను ఇక్కడ రెస్టారెంట్స్‌లో తిందామని వెళ్ళి ట్రై చేశాను. కానీ నాకెందుకో స్మెల్‌కి నాకు అవ్వలేదు. ఆ స్మెల్ ఎందుకంటే మేబీ చీజ్ అండ్ ఈ బీఫ్ అన్నీ కుక్ చేస్తారు కదా! వాటి వల్లో ఏమో తెలీదు. ఎవరన్నా ఇలాంటి ఫీలింగ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారో లేదో తెలీదు. మీకెవరికన్నా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనము డౌన్ టౌన్‌కి వెళ్ళిపోతున్నాము. ప్రతి సిటీకి డౌన్ టౌన్ అయితే ఉంటుంది. సో, డౌన్ టౌన్ అంటే ఏంటంటే అది మేజర్‌గా మనకి పెద్ద పెద్ద స్టోర్స్ గానీ ఏదైనా బిల్డింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ అంతా డౌన్ టౌన్లో ఉంటుందన్నమాట. సో, ఇప్పుడైతే మనం డౌన్ టౌన్ వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ నేను మేజర్గా చూసింది ఏంటంటే మనకి ఇక్కడ లారీస్ ఎంతైతే మనకి ఇండియాలో ఫేమస్, ఇక్కడ అంతకంటే మించి ట్రక్స్ చాలా ఫేమస్ అనమాట. పెద్ద పెద్ద ట్రక్స్ చూడొచ్చు మనకి. ట్రక్స్ అనేవి ఎక్కడికక్కడ కనపడుతూనే ఉంటాయి.
అండ్ ఆ ట్రక్స్ కూడా చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్తో ఉంటాయి, మళ్ళాగా ఉండవు. మంచిగా ఏసీలు ఉంటాయి అండ్ వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, వెల్ డ్రెస్డ్గా ఉంటారు ట్రక్ డ్రైవర్స్ అయినా కానీ. సో అలా కూడా మనకి రావాలని నేను అనుకుంటున్నాను. ఇండియాలో కూడా అంత మంచిగా ట్రక్ డ్రైవర్స్కి కానీ లారీ నడిపే వాళ్ళకి కానీ అలాగ మంచిగా ఎక్విప్మెంట్ వస్తే అందరూ బాగుంటారని అయితే నేను అనుకుంటున్నాను. సో అక్కడ బాగా యూజ్ చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి మొత్తం డౌన్ టౌన్ అనమాట. చూడండి, మొత్తం ఒక ఏరియా అంతా సర్క్యులర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి హిస్టారికల్ బిల్డింగ్స్ అంటే వచ్చేసి 150-100 ఇయర్స్ ఓల్డ్ వే హిస్టారికల్ బిల్డింగ్స్. మళ్ళీ ఇండియాలో లాగా వీళ్ళకి 2000 ఇయర్స్ 1000 ఇయర్స్ బిల్డింగ్స్ ఉండవు. 100-150 ఇయర్స్ 200 అంతే మ్యాక్స్ ఉంటాయి. అవి కూడా వాళ్ళు చాలా భద్రపరుచుకుంటారు. అలాంటివి మన దగ్గర 1000 ఇయర్స్ 2000 ఇయర్స్ బిల్డింగ్స్ ఉన్నాయంటే మనం ఎంత బాగా ప్రిజర్వ్ చేసుకోవాలి వాటిని. ఇక్కడలాగే మన గవర్నమెంట్ కూడా ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఎటువంటి హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ మూమెంట్స్ కానీ పాడవకుండా ప్రిజర్వ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ హౌసెస్ కూడా 100-150 ఇయర్స్ హౌసెస్ ఎంత నీట్గా ఉంటాయంటే వాళ్ళు ఎప్పటికప్పుడు రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగా చేస్తారనమాట. సో మన దగ్గర వచ్చేసరికి 30-40 ఇయర్స్ అవగానే పాతిల్లు అని మన అపియరెన్సే టోటల్గా మారిపోతుంది. సో మనం కూడా అలాగా చేసుకుంటూ ఉంటే మన లొకాలిటీ బాగుంటే, మన ఏరియా బాగుంటే, మన స్టేట్ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటే మన కంట్రీ బాగుంటుంది. ప్రస్తుతానికైతే ఈ డౌన్ టౌన్ ఏరియా మొత్తం ఇక్కడ ఉన్న ట్రీస్కి అన్నిటికీ ఇలా లైట్స్తో డెకరేషన్ అయితే చేసి ఉంచారు. ఇది మోస్ట్లీ క్రిస్మస్ టైంకి చేసి ఉంచుంటారు. ఇంకా లీవ్స్ రాలేదు కాబట్టి ఇంకా అలానే ఉండుంటారు. ఈ డౌన్ టౌన్ మొత్తం నేను ఇలా తిరిగి చూస్తున్నాను అంటే కారణం వచ్చేసి మా టీమ్మేట్స్ అనమాట. నేను ఒక్కదాన్నే ఉన్నానని నాకు చూపిద్దామని వాళ్ళు కూడా వచ్చి నన్ను ఇలాగా డిన్నర్ అయితే ఆఫర్ చేశారు. లేకపోతే నేను ఒక్కదాన్ని ఇక్కడికి రాగలిగేదాన్ని కాదు. ఎందుకంటే మన దగ్గర కార్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి కష్టం అనమాట కమ్యూనికేషన్ అంతా. అండ్ ఇదంతా బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, పెయింటింగ్స్ అదంతా. బయట ఏమో చలి ఫుల్గా చంపేస్తుంది, కాకపోతే చూడాలి కదా ప్లేస్ వచ్చినప్పుడు అని నేనైతే బయట ఇంకా తిరుగుతూ చూస్తూ ఉన్నాను. వాళ్ళకి పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా అలవాటే, కాకపోతే నాకు కొత్త కాబట్టి చాలా చల్లగా ఉందనమాట. బయట వచ్చేసి 1-2 డిగ్రీస్ అలా ఉంది మొత్తం సెంటిగ్రేడ్. నేనైతే చలికి వణికిపోతూ తీసాను అనమాట వీడియో మొత్తము. సో ఇది వచ్చేసి నేను ఇందాక గ్రేట్ మియామి రివర్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి బ్రిడ్జ్ అనమాట. కింద మనకి చూస్తే మనకి మియామి రివర్ అయితే కనపడుతుంది. అండ్ అటువైపు అయితే మనకి కోర్ట్ హౌస్ అయితే ఉంటుంది. అండ్ నాకెందుకో ఇక్కడైతే లైట్స్ చాలా బ్రైట్ అని అనిపించినాయి. ఎందుకంటే మనకి నేచర్ అంతా చూస్తే కనుక ఈవినింగ్ లైట్స్ చాలా బ్రైట్ఫుల్గా కలర్ఫుల్గా అయితే నాకు అనిపిస్తుంది. ఇక్కడ హిస్టారికల్ మ్యూజియం కూడా ఉంది, ఎవరైనా వచ్చినప్పుడు మనం ట్రాయ్లో చూడొచ్చు. అంతేకాకుండా జూన్ జూలైలో అయితే మనకి స్ట్రాబెర్రీ ఫెస్టివల్ ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తం చాలా బాగా చేస్తారు స్ట్రాబెర్రీ ఫెస్టివల్. అదే సీజన్ కాబట్టి ఇంక అక్కడి నుంచి వీళ్ళకి సమ్మర్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతాయని అర్థం అనమాట. సో అండ్ ఇక్కడ మనకి కనిపించేది వచ్చేసి కోర్ట్ హౌస్. నైట్ టైం వచ్చేసి ఇలాగ డెకరేషన్ లైట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుందన్నమాట చూడ్డానికి నైట్ టైము. ట్రాయ్ గురించి నా అనుభవంలో నేను చెప్పాలి అంటే ఇది ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అని అయితే నేను చెప్పచ్చు. చుట్టూతో మనకి ఎక్కువ గ్రీనరీ కనపడుతుంది, పార్కులు కానీ ఇవన్నీ ఆడుకోవడానికి కానీ రిక్రియేషనల్ యాక్టివిటీస్కి పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే హడావిడి ఉండదు. పెద్ద పెద్ద సిటీస్ లాగా లైక్ న్యూయార్క్, చికాగో అలాగా పెద్ద పెద్ద ట్రాఫిక్లు హడావిడి ఏమీ లేకుండా పీస్ఫుల్గా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అండ్ ఏరియా వైజ్ మనకి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అలా అని మనకి ఏం ఫెసిలిటీస్ లేవా అనడానికి లేదు. మనకి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడానికి మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. లైక్ హాస్పిటల్స్ దగ్గరలో ఉన్నాయి. అండ్ మనకి రిటైల్ స్టోర్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. కానీ పీస్ఫుల్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. సో మన లాగా చిన్న టౌన్లలో కొన్ని మనకి అసలు ఏమి ఉండవు కదా షాప్స్. అలా కాకుండా చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి. సో ఎటువంటి ఇబ్బందులు అయితే మనం పడవాలి అవసరం లేదు. చాలా పీస్ఫుల్గా అయితే ఇక్కడ ఉండొచ్చు. సో ఇదండి ట్రాయ్ గురించి, నేనున్న ప్లేస్ గురించి నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఆ డీటెయిల్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.